బ్యాక్ టు న్యూస్. కర్ణాటకలో జరిగిన ఎడ్లబండ్ల పోటీలో అపశృతి చోటు చేసుకుంది. విజయపురలో ఎడ్లబండ్ల పోటీ నిర్వహించారు. ఒక్కసారిగా ఎడ్లు దూసుకొచ్చాయి. సమీపంలోనే ఉన్న ఓ వృద్ధుడిపై నుంచి ఎద్దు వెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తలపై నుంచి బండి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. యూపీ సీనియర్ మంత్రి అజం ఖాన్ కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బులంద్షహర్ గ్యాంగ్ రేప్ ఘటన ఓ రాజకీయ కుట్ర అంటూ అజం ఖాన్ వ్యాఖ్యానించారు. అఖిలేష్ సర్కార్ ని అభాస్పాలు చేసేందుకు ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతాయన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలపై అజం ఖాన్ స్పందించారు. తాను ప్రత్యర్థులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై కేవలం బీజేపీ ఒక్కటే ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు ఆయన. కాశ్మీర్లోని కల్లోలిత ప్రాంతాల్లో త్వరలోని అఖిలపక్ష బృందం పర్యటించబోతోంది. సెప్టెంబర్ 4న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు కాశ్మీర్ వెళ్లనున్నారు. ఇటీవలే రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పంజాబ్ అమృత్సర్లో పెద్ద మొత్తంలో మందుగుండు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ తుక్కు దుకాణానికి సమీపంలో పాత గోనె సంచిలో నింపిన మందుగుండు లభ్యమైంది. ఇందులో ఓ రాకెట్ లాంచర్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మందుగుండును అక్కడికి ఎవరు తెచ్చారో అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెలూచిస్తాన్ ఆందోళనలు కొనసాగిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను వ్యతిరేకిస్తూ లండన్లో బెలూచ్ సింధ్ నేతలు నిరసనకు దిగారు. బెలూచిస్తాన్ను ఆక్రమించుకున్న పాకిస్తాన్కు సాయం చేయడం మానుకోవాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. బెలూచిస్తాన్పై పెత్తనం చేయడం మానుకోవాలని పాకిస్తాన్ను హెచ్చరించారు. యమన్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆర్మీ క్యాంప్పై దాడి చేశారు. ఈ ఘటనలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతున్న ప్రాంతంలో కారు బాంబు దాడి జరిగింది. కొత్తగా ఆర్మీలోకి చేరడానికి వచ్చిన అనేక మంది ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని గువాంగ్జీ జువాంగ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నానింగ్ ప్రాంతానికి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన గల బ్యారికేడ్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా 32 మంది గాయపడ్డారు. డ్రైవర్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడు. హ్యామ్స్టెక్ ఫ్రెషర్స్ పార్టీలో భాగంగా జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. మిస్ అండ్ మిస్టర్ కాంపిటీషన్ ఆకట్టుకుంది. అలాగే ఆటపాటలతో అదరహో అనిపించారు విద్యార్థులు. వింగ్ సూట్ ధరించి ఆల్ప్స్ పర్వత శిఖరాగ్రం మీద నుంచి దూకి ఆ విన్యాసాన్ని తన అభిమానులందరికీ చూపించాలనుకున్నాడు అతడు. అందుకోసం ఫేస్బుక్ లో లైవ్ ప్రసారం కూడా ఏర్పాటు చేశాడు. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా పర్వత శిఖరాగ్రం నుంచి దూకేశాడు. వింగ్ సూట్ ధరించి అలా గాలిలో గిరికీలు కొడుతుండగానే అనుకోని ప్రమాదం. ఏం జరుగుతుందో అర్థం కాక లైవ్ ప్రసారం చూస్తున్న వారు షాక్ తిన్నారు. వింగ్ సూట్ తో పైకి ఎగరడానికి బదులు అతను అమాంతం కిందకు పడిపోయాడు. ఇంతలో భారీ కేక వినిపించింది. సాహసంలోనే అతని ప్రాణాలు గాల్లో కలిశాయి. 28 ఏళ్ల ఇటలీ వింగ్ సూట్ పైలట్ ఆర్మిన్ షూమిడర్ జీవితం ఇలా విషాదాంతమైంది. స్విట్జర్లాండ్లోని కెండర్స్ట్రెక్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఫేస్బుక్ లో ఈ ఘటనను లైవ్ ప్రసారంలో చూసిన వారు అతడి మరణంతో షాక్ తిన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ద రికార్డ్ ప్రసారం. స్టే ట్యూన్డ్.